ఉగ్రం. ప్రభుత్వ రంగ సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తొలిసారి ప్రైవేట్ రంగ సంస్థతో కలిసి ఉగ్రం అనే పేరుతో అస్సాల్ట్ దాడి చేసే రైఫిల్ ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. దీన్ని భారత సైనిక దళాలు, పారామిలిటరీ, రాష్ట్రాల పోలీసు బలగాలు వినియోగించనున్నాయి. డిఆర్డిఓ విభాగమైన ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్ఈ, హైదరాబాదుకు చెందిన ప్రైవేటు సంస్థ దీపా ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కాలం చెల్లిన ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు. 4 కేజీల కంటే తక్కువ ద్రవ్యరాశిని, 500 మీటర్ల వ్యాప్తిని కలిగిన ఉగ్రం రైఫిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్న AK-203 రైఫిల్స్ కొరతను తీర్చనుంది. మరికొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు పొందడానికి సబ్స్క్రైబ్